హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈశాన్యంలో అవి అసలే ఉండకూడదు. ఈ వస్తువులు ఉంటే అపార ధనలాభం. వాస్తుశాస్త్రంలో ఈశాన్య దిశను ఈశాన్య కోణం అంటారు. ఇంటి యొక్క ఈ దిశ చాలా ముఖ్యమైనది. పవిత్రమైన ఈ దిక్కు ఆరోగ్యం, ఆనందం, సంపదతో నేరుగా సంబంధం కలిగి ఉంటారు. తూర్పు, ఉత్తర, మధ్య దిశను ఈశాన్య దిశ అంటారు. ఉదయం సూర్యరశ్మి సోకే దిక్కు. సూర్యరశ్మికి అనారోగ్యాన్ని నయం చేసే శక్తి ఉంటుంది. ఇంట్లో ఈశాన్య దిక్కులో ఉండకూడనివి: ఇంటి ఈశాన్య దిక్కులో అపరిశుభ్రంగా ఉంచకూడదు, లేదంటే ప్రతికూల ఫలితాలు ఎదుర్కొంటారు, వ్యాధులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈశాన్య దిశలో మరుగుదొడ్డి ఉంటే దానిని తొలగించాలి. మరుగుదొడ్డి ఉంటే ఈ ఇల్లు వ్యాధులకు నిలయంగా మారుతుంది. వెంటనే తొలగించడం సాధ్యం కాకపోతే ఆ మరుగుదొడ్డిలో ఒక గాజు గిన్నెలో సముద్రపు ఉప్పు, కర్పూరం, పటిక ఉంచండి. ఈశాన్య దిక్కులో వంటగది ఉండటం కూడా అనారోగ్యానికి కారణమవుతుంది. మార్చడం సాధ్యం కాకపోతే గ్యాసు బండ కింద ఆకుపచ్చ తైలు లేదా రాయిని ఉంచండి. వాస్తుశాస్త్రం ప్రకారం ఈశాన్య మూలను మూసివేసినట్టుగా గదులు కానీ ఏ విధమైన కట్టడాలు కానీ నిర్మించరాదు. ప్రధాన ద్వారం దగ్గర జంతువుల చిహ్నాలు ఉంచరాదు. ఈశాన్య దిశలో లోపల కానీ బయట కానీ మెట్లు ఉండరాదు. ఈశాన్యంలో బెడ్రూమ్ ఉండకూడదు. ఈశాన్యంలో సూర్యకు ఉంచరాదు. నైరుతి లేదా పడమర దిక్కులో సూర్యకు ఉండాలి. ఈశాన్య దిశలో ఏం ఉండాలి? ఈశాన్య దిశలో పూజ గది ఉండడం మంచిది. ఈశాన్య దిక్కులో దేవుడి చిత్రపటాలు ఉండాలి. ఇంటి నిర్మాణం జరిపేటప్పుడు ప్రధాన ద్వారం ఈశాన్యంలో నిర్మించుకోవాలి. ఇతర ద్వారాల కంటే ఇది పెద్దదిగా ఉండాలి. ప్రధాన ద్వారానికి శుభ చిహ్నాలతో తోరణాలు అలంకరించాలి. ఇంట్లో ఈశాన్య దిక్కులో ఎలాంటి బరువులు ఉండరాదు. ఏవైనా బరువులు ఉంటే తీసేయండి. ఈశాన్య మూలం పెరిగి ఉన్న స్థలంలో ఇల్లు నిర్మించుకుంటే సకల సంపదలు కలుగుతాయని వాస్తుశాస్త్రం చెబుతుంది. బోరు నిర్మాణం ఈశాన్యంలో ఉంటే శ్రేష్టం. ఈశాన్యం నీటితో సంబంధం ఉంది కనుక ఈశాన్య గోడకు లేత నీలిరంగు వేయొచ్చు. దేవంతో సంబంధం ఉంది కనుక లేదా పసుపు రంగు వేయొచ్చు. ఈశాన్యంలో చిన్న నీటి తొట్టెలు సానుకూల శక్తిని తెచ్చి పెడతాయి. ఫిష్ ఎక్వేరియం కూడా సానుకూల శక్తిని తెస్తుంది. ముఖ్యంగా అందులో 9 బంగారు చేపలు, 1 నల్ల చేప ఉంటే అదృష్టం కలిసొస్తుందని నమ్ముతారు. ఈశాన్యంలో తులసి మొక్క నాటితే చాలా మంచిది. ప్రతికూల శక్తులను నశింపజేసి సానుకూల శక్తులను ప్రసరింపజేస్తుంది. ఈశాన్య దిక్కులో ఆవు, దూడ, కామధేనువు, బుద్ధుడి విగ్రహాలను పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి.